జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మిథున రాశిలో ఉన్నారు. పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. ఈ వారంలో గౌరవం అనేది అధికంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. మీకు జాక్పాట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం లోపల చాలా ఆనందంగా ఉంటారు. కానీ 29వ తారీఖు నుంచి ఏలినాటి శని స్టార్ట్ అవబోతోంది. మీకు శని భగవానుడు 12వ స్థానానికి రాబోతున్నారు. షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. 29వ తారీఖు నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారాంతంలో మీరు వీసాకి అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారాంతంలో మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా మీ గ్రోత్ పరంగా మాత్రం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మాత్రం 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి మరియు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనేవి అధికంగా ఉంటారు. ఈ వారంలో కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.